హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక ఎండిపోయిన పూలు కోస్తున్నాను. ఏంటో చూస్తే ఇవ్వండి. ఇవి పెంకిస్ అంటారు, తర్వాత జినియా అంటారు, రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు కదా. ఇవైతే మాత్రం చాలా అందంగా, అసలు నాకు డిసెంబర్ నుంచి ఎప్పటి వరకు కూడా కనువిందు చేస్తూ గార్డెన్కి అందాన్ని పెంచుతూ పాలినేషన్కి, పురుగులు మంచిగా అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి పూల మొక్కలు చాలా చాలా అవసరం కదా. అయితే నాకైతే విపరీతంగా వచ్చిందండి పూత మాత్రం. మీరు ప్రతి వీడియోలో చూస్తూనే ఉన్నారు. ఎంట్రన్స్లో మంచిగా అసలు ఎంత బాగా అసలు వచ్చాయంటే మంచిగా అందం కూడా వచ్చింది గార్డెన్కి అయితే. ఇవన్నీ కూడా చాలామంది మన గార్డెనర్స్ అందరూ కూడా అడుగుతూనే ఉన్నారు, అమ్మ నాకు కావాలి, ఈ విత్తనాలు కావాలి, ఇవ్వగలరా అనేసి మా ఫ్రెండ్స్ గ్రూప్ వాళ్ళందరూ కూడాను. అయితే మన విత్తనాలు సేవ్ చేసుకోవాలి కదా, అందుకని ఎండిపోయిన పూలన్నీ కూడా కోస్తున్నానండి. ఒక్క పువ్వుగా నిజం కూడా చాలా మొక్కలు వచ్చేస్తాయి. ఇది చక్కగాను అందుకైతే కోస్తున్నాను. అంత ఎక్కువ కూడా విత్తనాలు అక్కర్లేదండి. ఒక్క పువ్వులో చాలా ఉంటే ప్రతి విత్తనం కూడా జర్మినేషన్ అవుతుంది, చాలా చక్కగా వస్తుంది. అయితే నా డౌట్ అంతా కూడా ఏంటంటే, ఇది వింటర్లో వేసాము, మంచిగా చాలా బాగా బ్లూమ్ అయింది. చక్కగా అయితే ఎండిపోయిన పూలన్నీ కూడా విత్తనాలు కొంచెం సేవ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు వేయొచ్చా ఈ విత్తనాలు? ఇప్పుడు వేస్తే పువ్వులు వస్తాయి అంటే అది వేయగానే కొన్ని చోట్ల ఎండిపోయిన పూలు పడి ఆల్రెడీ మొక్కలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సీజన్లో కూడా ఇది బ్లూమ్ అవుతుందా, పూలు పూస్తాయా లేదా, ఒక చిన్న విషయాన్ని కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. వింటర్ అయితే మంచిగా బ్లూమ్ అయ్యాయి, పెట్టింది కూడా వింటర్లోనే, అది మీరు వీడియోలు చూసింది కూడా వింటర్లోనే. ఇప్పుడు నెక్స్ట్ మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వస్తాయి రావా చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే మనకి చాలా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని పూలతో హార్వెస్ట్ చేసి ఉంచుకుంటే నాకు ఒక్క పువ్వు అయితే చాలండి. మిగతా అన్నీ కూడా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి, గార్డెనింగ్ వీటికి వచ్చిన వాళ్ళకి, అడిగిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి అయితే నేను మాత్రం సిద్ధం చేసుకుంటున్నాను. ఎంత హ్యాపీగా కదండి, ఇలాగా పువ్వుల్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి విత్తనాలు కూడా పంచుకోగలుగుతున్నాం. ఎన్ని లాభాలు చూడండి మనం పెంచడం వలన. పువ్వులు కూడా చక్కగా 3 నెలల నుంచి ఎంత కనువిందు చేస్తున్నాయంటే ఇంక చెప్పలేని ఆనందం అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సరే మీకు తెలిస్తే మాత్రం ఈ విత్తనాలు ఇప్పుడు వేస్తే మొక్కలు బాగానే వస్తున్నాయి, కానీ ఫోటో వస్తుందా లేదని ఒక చిన్న విషయం తెలియచేయండి. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని మా గార్డెన్లో చూడాలి, తెలుసుకోవాలి. అలాగే పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, ఆక్సిజన్ ప్లాంట్స్, మరి మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా చూడాలనుకుంటే ఆకుకూరలు అయితే విపరీతం ఉండి మా ఛానల్లోనే వస్తూ ఉంటాయి. అవి ఎలాగే ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ రకాలు ఉన్నాయి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటివన్నీ తెలుసుకోవాలని తెలుసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా గార్డెన్ అంతా కూడా డైలీ మేము చేసిన ఆహారం అవ్వచ్చు, తర్వాత పోషకాలు అవ్వచ్చు, ప్రతిదీ కూడా వీడియోలో అప్పుడు తెలియజేస్తాం కదా. ఓకే అండి, ఎంత బాగున్నాయి కదా. బాయ్. మరో మంచి ఉంటే మేము